వెల్కమ్ అవర్ ఛానల్. ఈరోజు మనము సంధ్యాకాలంలో చేయవలసిన పనులని మరియు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. అసలు సంధ్యాకాలం అంటే ఏమిటంటే సూర్యుడు అస్తమించడానికి ముందు మరియు చంద్రుడు రావడానికి మధ్య ఉన్నటువంటి సంధికాలం. దీనిని సంధ్యాకాలం అని అంటారు. ఈ సంధ్యాకాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం చేయకూడదు, నిద్రపోకూడదు, అధ్యయనం చేయరాదు. సంధ్యా సమయంలో ఎవరైనా దానం తీసుకోవడానికి వచ్చినా దానం ఇవ్వకూడదు. ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులని దానంగా ఇవ్వరాదు. ఉప్పును మరియు ధనాన్ని కూడా అప్పుగా ఇవ్వకూడదు. సంధ్యాకాలంలో ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు తల దువ్వడం, కసువు ఊడ్చడం, కసువు ఎత్తడం వంటి పనులు చేయరాదు. సంధ్యాకాలంలో దీపారాధన చేసిన వెంటనే తలుపులని ఎట్టి పరిస్థితుల్లోనూ మూయకూడదు. తలుపులను తెరిచి ఉంచాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మనకు ఉంటుందన్నమాట. మరియు సంధ్యాకాలంలో చేయవలసిన పనులు: దీపారాధన చేయడం మరియు ధ్యానం చేసుకోవడం, సంధ్యావందనం చేసుకోవడం, ఇంకా ధ్యానం చేయడం వంటి పనులని ఆచరించాలి. లక్ష్మీ సహస్రనామాలను పఠించడం వంటివి చేయాలి. సంధ్యాకాలంలో ప్రతిరోజు తప్పకుండా దీపారాధన చేయాలి. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.